ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. గ్రో యాప్ లో మనము మ్యూచువల్ ఫండ్స్ అమౌంట్ వేస్తాం కదా. సో ఆ మ్యూచువల్ ఫండ్స్ అమౌంట్ ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి, ఏ విధంగా రెడీమ్ చేసుకోవాలి, మనం ఈ వీడియోలో ఆ కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకుందాం. సో మనం రెడీమ్ చేసేటప్పుడు మనకి ఏమైనా అమౌంట్ కట్ చేస్తారా, లేకపోతే కంప్లీట్ గా ఇస్తారా, కట్ చేస్తే ఎంత కట్ అవుతుంది, మనం రెడీమ్ చేసిన తర్వాత అమౌంట్ మన అకౌంట్ లోకి ఎన్ని రోజులకు వస్తుంది, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి అప్డేట్స్ కావాలనుకునే కనుక మన ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్ నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేశానండి. సో పక్కన మీరు స్క్రీన్ కార్డింగ్ చూడొచ్చు అనమాట. ఇది గ్రో యాప్, ఓకేనా. సో ఇక్కడ చూడండి మ్యూచువల్ ఫండ్స్ ఉంది కదా. సో ఇందులో ఇక్కడ చూడండి, ఇందులో నుంచి నేను ఒక మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు లైవ్ లో విత్డ్రా చేసి చూపిస్తాను అనమాట. దానికంటే ముందుగా నేను మీకు ఇక్కడ చూడండి, సో నా అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆర్డర్స్ కి వెళ్ళేసి ఇక్కడ చూడండి, రీసెంట్ గా నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ లో అమౌంట్ విత్డ్రా చేశాను. సో 11th ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు పైన మ్యూచువల్ ఫండ్ చూసుకోవచ్చు. నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ఆర్డర్ ప్లేస్డ్ 11th June. సో 11th June నేను ఆర్డర్ ప్లేస్ చేస్తే కనుక, అంటే నేను విత్డ్రా చేస్తే కనుక నాకు 15th కంతా చూడండి అమౌంట్ ట్రాన్స్ఫర్ కంప్లీట్. 15th కంతా అమౌంట్ వచ్చేసి నా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ఇది పక్కన పెడదాం. ఇప్పుడు నేను లైవ్ లో చూపిస్తాను మీకు. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేసుకొని క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ లో అమౌంట్ వేసాను. ఇప్పుడు నేను విత్డ్రా చేసేది వచ్చేసి HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అనమాట. ఇందులో నేను 21,499 రూపీస్ వేస్తే అట్ ప్రెసెంట్ ఇప్పుడు నాకు 22,149 రూపీస్ అయితే ఉంది. అంటే నాకు ఎంత ఉంది ఎక్స్ట్రాగా అంటే ఇక్కడ చూసుకోవచ్చు, రిటర్న్స్ ఇక్కడ చూడండి, HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ 650 రూపీస్ అయితే ఉంది. 3% నాకు అమౌంట్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ నేను ట్యాప్ చేసుకొని జస్ట్ ఇక్కడ ట్యాప్ చేసుకోండి, ఇక్కడ చూడండి రిడీమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ రిడీమ్ ఆప్షన్ కావాలంటే మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో రిడీమ్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని పైన నాకు ఎంత వస్తుంది కనిపిస్తుంది, 22,140 రూపీస్ అవైలబుల్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ నేను చెక్ బాక్స్ దగ్గర ట్యాబ్ ఇచ్చేస్తే మొత్తం అమౌంట్ సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఎగ్జిట్ లోడ్ ఆఫ్ అప్రాక్సిమేట్ 197.8 రూపీస్ విల్ బి చార్జ్డ్ బై ద ఫండ్ హౌస్. సో ఎగ్జిట్ లోడ్ ఇప్పుడు చార్జ్ చేస్తున్నారు ఎంత, 198 రూపీస్. ఇప్పుడు నాకు ఎంతైతే ఇక్కడ చూపిస్తుందో 22,148 రూపీస్, అందులో నుంచి 198 రూపీస్ కట్ చేసుకుంటాడు. కట్ చేసుకొని రిమైనింగ్ నాకు చేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నా బ్యాంక్ కూడా ఆటోమేటిక్ గా చూస్ అయిపోయింది. ఇక్కడ ప్రొసీడ్ కదా, ప్రొసీడ్ ట్యాప్ చేద్దాం. ఇక్కడ మొత్తం నా డీటెయిల్స్ చూపిస్తున్నాను అనమాట. అమౌంట్ యూ గెట్ అని చెప్పేసి ఇక్కడ చూడండి 22,148 రూపీస్. ఎగ్జిట్ లోడ్ ఇక్కడ 197 రూపీస్ నాకు చూపిస్తుంది. ఓకే, కంటిన్యూ రిడీమ్. ఇప్పుడు నా మొబైల్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నేను చెక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తే రిడీమ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. చూద్దాం, 598. ఇప్పుడు చూడండి, నేను ఓటీపీ ఎంటర్ చేసుకున్నాను. కన్ఫర్మ్ రిడీమ్ ఆర్డర్ ప్లేస్డ్ HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ డైరెక్ట్. ఓకే, సో అమౌంట్ నాకు 22,140 రూపీస్ అయితే వస్తుంది. యూనిట్స్ రిడీమ్డ్ 105.953. NAV డేట్ 16 June. ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ బై 18th June. అంటే నాకు ఈ మంత్ 18th లోపల అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ వెళ్ళేసి ఆర్డర్స్ దగ్గరికి వెళ్ళేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ వస్తుంది కదా, ట్యాప్ చేసేసి ఇక్కడ చూడండి ఆర్డర్ ప్లేస్డ్ ఈ రోజు పెట్టాను అనమాట. ఆర్డర్ అప్రూవ్డ్ బై ఎక్స్చేంజ్. దీని తర్వాత మనకి ఇక్కడ స్టెప్స్ అయితే చూపిస్తుంది, అంటే ప్రోగ్రెస్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట, ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి. కంప్లీట్ అయిపోతే ఇక్కడ మనకి కంప్లీటేషన్ చూపించేస్తుంది. నాకు ఈ మంత్ 18th కంతా అమౌంట్ అయితే పడిపోతుంది అకౌంట్ లో. సో మీరు ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు.